మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపునకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు వివరాల్లోకి వెళ్తే, ఉద్యోగుల వేతనాల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఆదివారం సీఎంఓ నుంచి ప్రకటన వెలువడింది. 10-12 రోజుల వ్యవధిలో వేతన సవరణ సంఘాన్ని నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. వాస్తవానికి 2018 జూలై 1 నుంచి పెంచిన వేతనాలు అమలులోకి రావాల్సి ఉంది. సో దీనికోసం 2018 మేలో రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ సంఘాన్ని నియమించింది. అయితే ఈ పిఆర్సీ కమిషన్ గత ఏడాదిన్నరగా రాష్ట్రంలోని పరిస్థితులు, ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించి అధ్యయనం చేస్తుంది. సో అంతేకాకుండా మరి ఉద్యోగుల సర్వీస్ నిబంధనలను కూడా ఈ పిఆర్సీ కమిషన్ అధ్యయనం చేస్తుంది. ఈ కమిషన్ ప్రభుత్వానికి ఇంకా నివేదిక ఇవ్వలేదు. అందువల్లే వేతనాలు పెంచలేదని ఉద్యోగుల్లో అసంతృప్తి ఉన్నట్లు ఇవ్వడం జరిగింది. సో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులు కూడా మద్దతు పలికారు. అటు ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఫిట్మెంటు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కోసం నెల రోజులుగా మరి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మె పరిధి దాటిపోయేలా ఉందని ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తోడు కాకూడదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుందని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా మరి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మరి సంవత్సరాన్నర కాలం నుంచి మరి పెరగాల్సినటువంటి జీతాలు ఇంకా పెరగలేదు. సో మరి ఈ సీఎంఓ నుంచి వెలువడినటువంటి ఏదైతే ప్రకటన ఉందో 10-12 రోజుల్లోగా మరి పిఆర్సీ నివేదిక అనేది ఇవ్వాలని కోరడం జరిగింది. సో ఈ నివేదిక ఆధారంగానే మరి ఫిట్మెంట్ అనేది నిర్ణయించి ప్రభుత్వ ఉద్యోగులకు మరి పెన్షనర్లకు మరి ఎంత శాతం బేసిక్ పే పెంచుతామనే విషయం అనేది తెలియజేయడం జరుగుతుంది. సో సంవత్సరం నుంచి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనకు 2018 జూన్ 2 నాడే మరి ఐఆర్ ఇస్తాము. అదేవిధంగా ఆగస్టు 15 నాడే 2018 ఆగస్టు 15కే పిఆర్సీ ఇస్తామని ప్రకటించినటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పిఆర్సీని అయితే అమలు చేయలేదు. సో ఇప్పటినైనా మరి ఈ కోరిన నివేదిక ఆధారంగానైనా మా జీతాలు పెరగాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఎంతగానో మరి చూడాలి. మరి సో ఎలాంటి పరిస్థితి ఉంటుంది. సో 10-12 రోజుల తర్వాత కమిషన్ ఇస్తే మరి తర్వాత ఎన్ని రోజులకు మరి దీనిపైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచే అవకాశం ఉంటుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఫ్రెండ్స్, మరి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచే విషయం సంబంధించి పిఆర్సీ నివేదిక కోరినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమస్యల పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.